दत्तात्रेयसमारम्भां रमणाचार्यमध्यमां सत्यानन्दऋषिपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. భగవాన్ సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, బ్రహ్మానంద తీర్థస్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, శ్రీహరిస్వామి తీర్థస్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, వేదికను అలంకరించినటువంటి సాధు మహాత్ములందరికీ నా యొక్క హృదయపూర్వకంగా పాదాభివందనములు చేస్తూ, మరియు మన్నేగూడెం సత్యానంద గీతాశ్రమ వ్యవస్థాపకులైన మా తండ్రి గారైన కైరంకొండ లక్ష్మీరాజు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, 498వ సంచార సత్సంగం లింగంపేట గ్రామంలో జరుగుతున్నది. ఈరోజు మనము 7వ అధ్యాయము విజ్ఞాన యోగం గురించి పారాయణం చేసినాము. అందులో ఈ శ్లోకము బాగా ఇంపార్టెంట్ది. 7వ అధ్యాయము 7వ శ్లోకము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిఘనాయివా. దేవుడు ఎచటనున్నాడు, ఏ విధముగానున్నాడు అనే ప్రశ్నలకు ఈ శ్లోకము సమాధానం చెప్పబడుతుంది. పాలయందు వెన్నెల వలె, నువ్వులయందు నూనె వలె, మనులయందు దారం వలె పరమాత్మ ఈ జగత్తునందంతటను వ్యాపించి ఉన్నాడు. అతడు లేని చోటు లేనే లేదు. అతని కంటే వేరైన మరి ఒక వస్తువు ఏదీ లేదు. ముల్లోకములందును కూడా లేదు. అలాగే 18వ అధ్యాయము 65వ శ్లోకం కూడా మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కురు మామే వైశ సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. నా యందు మనసునుంచుము, నన్ను ఆరాధింపుము, నాకు నమస్కరింపుము. అట్లు చేసదివేని నీవు నన్నే పొందగలవు. కావున నీవు నాకు ఇష్టడివై ఉన్నావు కాబట్టి నేను యథార్థంగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను, నీవు నన్నే పొందగలవని 18వ అధ్యాయం 60వ శ్లోకంలో చెప్పబడింది. అలాగే భగవద్గీత మొత్తం 700 శ్లోకములు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటివి 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పింది 41. సాత్వికాహారము, మిత ఆహారము, దైవార్పితాహారము, న్యాయార్జితాహారము, ఈ 4 ముఖ్యమైనవి. కాబట్టి సాత్వికాహారము సాధువులు, సత్పురుషులు వారు ఉప్పులు, పులుపులు, కారములు వారు తినరు. వారికి సమర్థవంతమైన ఆహారమునే తినుచుందరు. మిత ఆహారము పొట్టకు ఎంత అవసరమో అంతే తీసుకునవలెను. నాలుక మాట అసలే వినకూడదు. దైవార్పిత ఆహారము బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మజ్ఞౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ 2 శ్లోకములు చదివి భగవంతునికి అర్పణ చేసి, నివేదన చేసి, ప్రోక్షణ చేసి అన్నము తీసుకునవలెను. అట్లు తీసుకునిచో, అట్లు చేయనిచో అది పాపమే యగును. న్యాయార్జిత ఆహారము కురుక్షేత్ర సమయంన అర్జునుని బాణములచే భీష్మాచార్యుడు క్రింద పడి ఉండెను. అతనికి ఒక అంపశయ్య ఏర్పాటు చేసెను. ఒక పడక ఏర్పాటు చేసెను. దాని పేరు అంపశయ్య. ఉట్టిగా కాలుగా దక్షిణాయనంలో పడ్డాడు. ఉత్తరాయణం కోసము వేచి ఉన్నాడు. ఖాళీగా ఎందుకు ఉండడమని మహాభారతం నుంచి, శాంతిపర్వం నుంచి బోధ చెప్పుచుండెను. ఆ బోధను వినుటకు ఎందరో మహానుభావులు వచ్చి ఆ బోధ వినుచుండేది. ఎక్కడెక్కడో మహానుభావులు వచ్చి ఆ బోధ వినుచున్నారు. అక్కడే పంచపాండవులు, ద్రౌపది అక్కడే ఉన్నారు. సభా మధ్యమున ద్రౌపది గారికి నవ్వినది. అమ్మగారు మీరెందుకోసం నవ్వినారని భీష్మాచార్యుడు అడిగినాడు. అంటే నేను వట్టినే నవ్వినాను, మీరు కంటిన్యూ చేయండి అని ద్రౌపది సమాధానం చెప్పింది. లేదు, బలమైన కారణం ఉండటం వలనే నీవు నవ్వినావు, ఆ కారణం తెలపవలసిందిగా కోరినాడు భీష్మాచార్యుడు. చెప్పక తప్పలేదు. ద్రౌపది సభలో నిల్చుని సభలో ఉన్న వారందరికీ నమస్కరించి ఇలా చెబుతున్నది. దుశ్శాసనుడు నా జుట్టు పట్టుకుని కౌరవ సభకు ఈడ్చుకుని పోచుండగా మీరు అక్కడే ఉన్నారు, మీరు మాట్లాడలేదు, మందలించలేదు, నన్ను మాట్లాడలేదు అని
ఈ ఈ బోధంతా అప్పుడు ఎందుకు చెప్పలేదని భీష్మాచార్యుని అడిగింది. అప్పుడు అవునమ్మా, మీరు చెప్పింది కరెక్టే, నేను ఏమీ అనలేకపోయినాను. ఎందుకోసం అనగా దుర్యోధనుని పాపిష్టి ఆహారం తిని నా మైండ్ ఖరాబ్ అయిపోయింది. అందువల్ల నా మైండ్ ఖరాబ్ అయిపోయింది. అర్జునుని పుణ్యమా అంటూ పాడు రక్తమంతా కారిపోయి మంచి రక్తము ఉండటం వలన ఇప్పుడు నాకు ధర్మబోధ గుర్తుకు వస్తుందని సమాధానము చెప్పినాడు. టు ఫర్గెట్ గాడ్ ఈజ్ సిన్, భగవంతుని మరచుడే పెద్ద పాపము. వాసుదేవుడకు పరమాత్మను స్మరింపగా ఉండనిచో గొప్ప ఆపద, గొప్ప హాని, గొప్ప భాంతి కలుగునని శాస్త్రవాక్యము. ఓం హరి ఓం తత్సత్. సత్య భగవాన్ కీ జయ. సమస్త సన్మంగళ సచ్చిదానంద సద్గురు సత్య రమణ భగవాన్ కీ జయ. వేదికలంచినటువంటి మహాత్ములందరికీ పాదాభివందనం చేస్తూ ముందు చిన్నగా భజన చెప్పి మొదలెడతాను. సీతారాం 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 జయ సీతారాం, 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 రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్ జయ రాధే శ్యామ్, రాధే శ్యామ్ రాధే శ్యామ్ జయ రాధే శ్యామ్, రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్ జయ రాధే శ్యామ్, రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్ జయ రాధే శ్యామ్, సీతారాం 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 జయ సీతారాం, సీతారాం సీతారాం జయ సీతారాం, రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్ జయ రాధే శ్యామ్, सीताराम जय सीताराम राधे श्याम जय राधे श्याम, सीताराम जय सीताराम राधे श्याम जय राधे श्याम, सीताराम 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 जय सीताराम, 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 राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम, राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम, राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम. समस्त सन्मंगल सच्चिदानंद सद्गुरु सत्य रमण भगवान की जय. बोलो सद्गुरुनाथ महाराज की जय. పెద్దలందరి పాదాలకు హృదయపూర్వక వందనాలు అర్పిస్తూ నాకు ఉపన్యాసం అంతా ఏం చెప్పరాదు కాబట్టి చిన్నగా భజన చెప్పిన ఇంతటితోటి ముగిస్తాను. సంతోషం. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ సత్యానంద మహర్షుల వారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరిస్తూ అట్లే వేదికను చెందినటువంటి గజానంద స్వాముల వారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరిస్తూ మిగతా సాధు మహాత్ములందరికీ మా యొక్క పాదాభివందనం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం. సంచార సత్సంగం నిర్విఘ్నంగా 498 కార్యక్రమం ఒక నెల మధ్యలో 2వ నెల పెద్ద కార్యక్రమం మనకు ముందుంది. చాలా గొప్ప కార్యక్రమం, 500 కార్యక్రమం. దాంట్లో మనం అందరం కూడా భాగస్థులం కావాలి. కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలి దాన్ని. ఎందుకంటే 500 సంవత్సరాలు 500 నెలలు సుదీర్ఘ కాలం మనకి ఈ కార్యక్రమం నడుస్తుంది. అంటే 84 ప్రారంభించినటువంటి
ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఎంతో ఇక్కడ ఏ సత్సంగాలలో కూడా ఇంత సుదీర్ఘంగా ఏ కార్యక్రమాలు నడవడం లేదు. మన మహర్షుల వారి యొక్క సత్సంగానికి అంతటి విలువ ఉంది. అది ఎందుకో వారు తపసంపన్నులు కాబట్టి. తపసంపన్నుల ద్వారా ఏది జరిగినా దానికి కొంత విలువ అనేది ఉంటుంది. దాంట్లో భాగంగా మనం ఈరోజు 7వ అధ్యాయం పారాయణం చేసుకున్నాం. అట్లనే శ్లోకాలు కూడా పారాయణం చేసినాం. దాంట్లో మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్మదాశ్రయ మొదలుపెట్టినటువంటి శ్లోకం 7వ అధ్యాయం. మనిషికి ప్రతి వారికి ఆసక్తి ఉంటుంది. అనిత్యమైంది శరీరం అని తెలిసినప్పటికీ ఆసక్తి ఉంటుంది. మనకు శ్లోకం ఏమన్నా, అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అని మనకు చెప్తున్నారు. కానీ అనిత్యమైందని తెలిసినా కానీ, శరీరం అనిత్యమైందని తెలిసినా కానీ ఏదన్నా చేసేది అవుతుందా? ఆసక్తి తక్కువ ఉందా దాని మీద? అనిత్యమైందైనా కానీ దాని మీద ఆసక్తి అనేది ఉంది. దాంట్లో మనకు ఎన్నో ఉన్నాయి కాబట్టి డబ్బు మీద ఆసక్తి ఉంది, శరీర పోషణ మీద ఆసక్తి ఉంది, గుడ్డల మీద ఆసక్తి ఉంది, అనేక రకాలుగా మనకు ఆసక్తి ఉంది. శరీరం పైన అందంగా అనిపించాలి, ఒక అందం మీద కూడా ఆసక్తి ఉంది ప్రతి వారికి. అది ఉంటేనే ఉండొద్దని కాదు, కాకపోతే ఉన్నా లేకున్నా సమానం అనేటువంటి ఒక భావన ఉండాలి. మహాత్ములు మలయాళ స్వాముల వారు అంటున్నది కదా, పురాభివృద్ధి కోరువారు పూర్వ వృత్తాంతం మరవరాదని. మనం అందరము ఉన్నదాంటకెళ్ళి వాళ్ళు అచనులు గారు ఇంచుమించుగా ఎవరో కొందరు, కానీ అందరూ లేనితనం నుంచే ముంగటికి వచ్చిన వాళ్ళే కదా. మరి ఆసక్తి అన్నిటి మీద, కార్ల మీద, బంగ్లాల మీద, అన్నిటి మీద మనిషికి ఆసక్తి పెరిగితే మరి ఒకవేళ అది మన దగ్గర లేనినాడు ఏం కావాలి? మన పరిస్థితి లేనినాడు కూడా మనకు దాని మీద ఓర్చుకున్నటువంటి శక్తి కావాలి కదా. దాన్ని భగవంతుడు ఏమన్నాడు, అందుకే ఆసక్తి నా మీద ఉంచండి. ఆసక్తి ఎవరి మీద ఉంచాలి? భగవంతుని మీద ఆసక్తి ఉంచాలి. ఈ వస్తువుల మీద, అనిత్యమైనటువంటి వస్తువుల మీద ఆసక్తిని పెట్టుకోకుండా భగవంతుని మీద ఆసక్తి పెట్టుకుంటే మన జీవనం ఏమవుతుంది? మనకు ధన్యమవుతుంది జీవనం. భగవంతుని కోరకుండా పాండవులు అంతగా ఉన్నా కానీ వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఏం కోరుకున్నారు? భగవంతుని. మొట్టమొదలు వాళ్ళు ఏదైనా భగవంతునికి చెప్పని చేయలేరు. భగవంతుని దృష్టిలో పెట్టుకుని ప్రతి పని చేసింది. దుర్వాసులు వచ్చి అంత కష్టం చేస్తున్నప్పుడు కూడా, నాకు కూడా భోజనం కావాలంటే కూడా ఆమె భగవంతుని ప్రార్థించి ఏమనుకున్నా, భగవంతునే నమ్ముకున్నది. మరి ఆసక్తి వాళ్ళకి ఎవరి మీద ఉన్నది? ఫస్ట్ భగవంతుని మీద ఆసక్తి. అంటే ఏదైనా భగవంతుడు చేస్తాడు అనేటువంటి ఒక, భగవంతుని ద్వారా ఏదైనా జరుగుతుంది అనేటువంటి యొక్క ఆసక్తి మనిషికి కావాలి. నేను చేస్తా, నాతో అవుతుంది, లేకపోతే నాతో కాదు, ఈ రెండిట్లనే మనం వెనక ముందు అయిపోతున్నాం. ఇంచుమించుగా చేస్తామని అనుకుంటాం, కాకపోతే నారాజు అయిపోతాం, చిన్నబోతాం. ఇటువంటివి కాకుండా భగవంతుని మీద ఆసక్తి ఉంచుకుంటే అన్ని ఆయన నెరవేరుస్తాడు. మనం చేసేటువంటి కార్యాలలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మనకి కుటుంబాలకు, సంసారాలకు కావాల్సినవి ఏంటి? మొట్టమొదటి ఇవే కావాలి. మాతృదేవో భవ కావాలి, పితృదేవో భవ కావాలి, ఆచార్య దేవో భవ కావాలి, అతిథి దేవో భవ కావాలి. వీరిని సేవించితేనే కానీ మనకు ముందుకు వెళ్ళేందుకు మార్గం ఉంది. వీరిని కనుక మనం సేవించకపోతే, మనం ఎన్ని పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పుకున్నా, వాళ్ళ గౌరవం కనుక ఇవ్వకపోతే, మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా అవన్నీ వ్యర్థమే. మొట్టమొదలు ఈ 4 మనకు పెద్దలు గౌరవాన్ని కల్పించింది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆసక్తి, ఇప్పుడు ఎక్కువ ఉన్న ఆసక్తి దేని మీద ఉంటుంది? అనిత్యమైంది శరీరమైంది. కానీ దానికి ఉన్నటువంటి అవసరాలు, విభవాలు బాగున్నాయి. వైభవాలు, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి,
ఇంకా ఉంటే హెలికాప్టర్ ఊరుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఆసక్తి అనేకం ఉన్నాయి, వైభవాలు ఉన్నాయి అనేకంగా. కానీ ఆ వైభవాల మీద ఆసక్తి పెరిగింది అనుకో, మన గత అంతా కింది మీదనే అయిపోతుంది కదా. కాబట్టి వాటి మీద కాకుండా మనకున్నటువంటి దాంట్లో భగవంతుని మీద ఆసక్తి పెట్టుకొని జీవిస్తూ మనం అందరం తరించాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షునికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానంద ఋషి పర్యంతాం వందే గురు పరంపరాం. గురుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన మహాత్ములకు మరియు మాతలకు నమస్కరిస్తూ నాతోటి ఆత్మస్వరూపులారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చదువుకున్నది జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞాన విజ్ఞాన యోగం అద్భుతమైన అధ్యాయం. జ్ఞానము అంటే శాస్త్ర జ్ఞానం, అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడము శాస్త్ర జ్ఞానం. విజ్ఞానం అంటే తెలిసిన విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఆ అనుభూతిని పొందటమే విజ్ఞానం. అంటే కేవలం తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, తెలుసుకున్న విషయాన్ని మన అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాము. లేకపోతే పాయసంలో తిరిగిన గంటె ఎంత తిరిగినా దానికి రుచి దొరకదు. పాయసంలో మనం గంటెను తింపుతాం కదా, తింపితే దానికి ఏమాత్రం రుచి అంటదు. మనం కూడా ఎన్ని తెలుసుకున్నా కూడా తెలుసుకున్నట్టే ఉంటే మనం అక్కడే ఉండిపోతాం. కాబట్టి దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మనము ఆ ఫలితాన్ని పొందగలుగుతాం. ఎలా అంటే ఇప్పుడు చక్కెర ఎలా ఉంది అంటే చెప్పగలుగుతాం, తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, అలా చెప్పగలుగుతాం. మరి దాన్ని తింటే నోట్లేసుకుంటే కరిగిపోతుంది చక్కెర. మరి తీయగా ఎలా ఉంది అంటే ఎలా చెప్పగలుగుతాం మనం? దానికి మాటలు లేవు. అది తిని చూడాలి, తిని చూస్తేనే ఆ తీపితనం అనేది తెలుస్తుంది. అలాగే పరమాత్మ చెప్పిన విషయాన్ని ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అప్పుడే దాని ఫలితాన్ని మనం పొందుతాము. అయితే మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? కారణం ఏంటి? మనం ఆ పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాం అనే విషయాన్ని కూడా పరమాత్మ ఇందులో చెప్పాడు. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా నేతా తరంతితే. నా మాయ వలన మీరందరూ నన్ను చేరుకోలేకపోతున్నారు, నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని పరమాత్మ తెలియజేసింది. అయితే పరమాత్మకు మనకు అడ్డుగా త్రిగుణాలనే మాయ అడ్డుగా నిలిచి ఉంది. ఆ త్రిగుణాలను దాటి మనం ఎప్పుడైతే పోతామో అప్పుడే పరమాత్మను పొందే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ గుణాలలో ఉన్నవాడు, ఆ మాయల్లో చిక్కుకున్నవాడు ఈ జన్మ పరంపరను పొందుతూనే ఉంటాడు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పిండు. ఎన్ని జన్మలెత్తినా ఎత్తుకుంటూనే పోతావు, కానీ పరమాత్మను మాత్రం పొందే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అటువంటి వాడే ఈ మాయను దాటగలుగుతాడు. మాయ దుర్లభమైనది, దాట శక్యం కాదు అని పరమాత్మ చెప్పిండు. అది దుర్లభమైనది, దాటడానికి ఎవరి సాధ్యం కాదు. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో ఆ మాయను దాటుతారు, దాటి నన్ను చేరుకుంటారు. ఎలా అంటే ఇప్పుడు ఒక పెద్ద కలెక్టర్ను మనం కలవడానికి వెళ్తే ఆడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఒక బోర్డు పెడతారు. మనం పోగానే ఆ కుక్క అరుస్తుంది. ఆయన ఎక్కడో బంగ్లాలు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళనీయదు కుక్క కూడా. అప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు సార్ అని పిలవాలి. ఆయనను పిలిస్తే ఆయన బయటికి వస్తాడు. ఆయన బయటికి రాగానే ఈ కుక్క మొరగడం ఆగిపోతుంది.
అప్పుడు మనం సార్ దగ్గరికి వెళ్తాం. అంటే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన రాకపోతే కుక్క మురుగుతుంది, ఆయన వచ్చిందనుకో కుక్క మరుగుడు ఆపిస్తుంది. అలాగే మనం కూడా పరమాత్మను చేరుకోవాలంటే ఈ మాయ అనే కుక్కను దాటాలి. దాటితేనే పరమాత్మను మనం చేరుకోగలుగుతాం, లేకపోతే చేరుకోలేము. ఎందుకనంటే ఎంత విన్నా ఇక్కడే ఉంటాం. అయితే ఈ జ్ఞానం ఎటువంటిదంటే, ఈ జ్ఞానం తెలుసుకుంటే ఇక ఇంకొకటి తెలుసుకోవాలని అనిపించదట. జ్ఞాన విజ్ఞాన సహితం. ఈ జ్ఞానాన్ని నేను విజ్ఞానంగా నీకు బోధిస్తున్నాను అర్జున. ఈ జ్ఞానం తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవాలని అనిపించదు. ఇది తెలుసుకుంటే నీకు సమస్తము తెలిసి వస్తుంది. ఈ జ్ఞానం తెలుసుకుంటే సమస్తము ఏర్పడిపోతుంది, ఇంకోటి తెలుసుకోవాలని అనిపించదు. అటువంటి జ్ఞానం ఎలా అంటే, దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనము అన్ని కోరుకుంటున్నాం కానీ పరమాత్మను కోరుకోవడం లేదు. ఏది కోరుకుంటే మనకు సమస్తం లభిస్తుందో అటువంటి దాన్ని కోరుకోవాలి మనం. ఏది కోరుకుంటే సమస్తం లభిస్తుందో దాన్ని కోరుకోవాలి. కానీ అనిత్యమైనవి కోరుకుంటూ పోతే మనకు అనిత్య సుఖాలే కలుగుతాయి, కానీ నిత్య సుఖం మాత్రం ఉండదు. అయితే ఒక ఊర్లో ఒక మ్యూజియం పెడతారు. ఆ మ్యూజియం 4 అంతస్తుల మ్యూజియం. ఆ మ్యూజియంలో ఏదైనా ఒకటి తీసుకుంటే ఫ్రీ. ఆడవాళ్లకు ఏదో ఒకటి తీసుకోవచ్చు ఫ్రీ, డబ్బులు లేవు. ఒకటి తీసుకున్న వాళ్ళు ఇంకొకటి తీసుకోరాదు, ఒకటే తీసుకోవచ్చు. అయితే 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. కిందనేమో అన్ని స్టీల్ సామాన్లు ఉంటాయి. అందరు కలిసి వెళ్తారు, ఫ్రీ కదా. ఆడవాళ్ళు అంటే అందరు గుంపుగా వెళ్తారు. వెళ్ళి అందులో తీసుకుంటారు. అందరు చూస్తారు. చూస్తే బాగానే ఉంటాయి, అన్ని స్టీల్ దగదగ మెరుస్తుంటాయి. ఒకరు కొన్ని తీసుకుంటారు, బాకెట్లు, పళ్ళాలు, గిలాసాలు కొన్ని తీసుకుంటారు. ఇంకా పైన ఏమున్నదో చూద్దామని ఇంకా పై అంతస్తుకు వెళ్తారు. పై అంతస్తుకు వెళ్తే అక్కడ వెండి సామాన్లు ఉంటాయి. వీళ్ళు అయ్యో మేము స్టీల్ సామాన్లు తీసుకున్నాం కదా అని బోరున బాధపడుతూ ఉంటారు. మళ్ళీ తీసుకున్న వాళ్ళు ఇంకోటి తీసుకోరాదు. అక్కడ వాళ్ళు వెండి సామాన్లు, కొందరు వెండి సామాన్లు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత స్టీల్ సామాన్లు వాళ్ళు తీసుకున్న వాళ్ళు మేము ఎందుకు తీసుకున్నాం పాడు, కొద్దిగా ఓపిక పట్టకపోతే అని వీళ్ళు బాధపడుతూ ఉంటారు. పర్వాలేదులే అనుకుంటారు. మళ్ళీ పై అంతస్తుకు పోతారు. ఇంకా కొందరు అందరు పోతే అక్కడ బంగారు సామాన్లు ఉంటాయి. అప్పుడు స్టీల్ సామాన్లు తీసుకున్న వాళ్ళ గత ఏంటి, బంగారు సామాన్లు తీసుకుంటారు కొందరు. వీళ్ళు ఏడుస్తారు, స్టీల్ సామాన్లు మేము ఓపిక పట్టకపోతే తొందరపడి తీసుకుంటుంది అని వీళ్ళు బాధపడుతుంటారు. ఆ కొందరు బంగారు సామాన్లు తీసుకుంటారు. ఇంకా పైకి పోతారు. 4 అంతస్తు పోతే ఆడ అన్ని వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఉంటాయి. వీళ్ళందరూ బోడున ఏడుస్తారు, మేము ఆగకపోతే అని. ఆడవాళ్ళు తొందరపడతారు, తీసుకుంటారు, బాధపడతారు. వజ్రాలు పొదిగినాయి, కొందరు తీసుకుంటారు. ఇక ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏది తీసుకోదు. ఏది తీసుకోకపోతే అక్కడ ఆ వజ్రాల వ్యాపారి కూర్చుంటాడు. ఆమెను అడుగుతాడు, అమ్మాయి నువ్వు ఏం తీసుకోలేవు ఎందుకు అని అంటే, ఇక్కడ ఏదన్నా తీసుకోవచ్చు కదా అని అంటే, ఏదన్నా తీసుకోవచ్చు అమ్మా అని అంటే, ఆ అమ్మాయి యుక్త వయసులో ఉంటుంది. ఆ అబ్బాయి కూడా యుక్త వయసులో ఉంటాడు. ఆ అమ్మాయి అంటది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటది. ఏదన్నా తీసుకోవచ్చు అన్నావు కదా, నిన్నే పెళ్లి చేసుకుంటా అంటది. సరే అని ఒప్పుకుంటాడు. అంటే ఇప్పుడు వీళ్ళ గతేం కావాలి, ఈమె స్టీల్ సామాన్లు తీసుకుంటే ఆమెకు స్టీల్ సామాన్ ఒకటి వచ్చింది, వెండి సామాన్ తీసుకుంటే ఈమెకు వెండి సామాన్ ఒకటి వచ్చింది, బంగారు సామాన్ తీసుకుంటే ఆమెకు బంగారు సామాన్ వచ్చింది, వజ్రాల సామాన్ తీసుకుంటే ఈమెకు వజ్రాలు వచ్చింది. కానీ ఈ అమ్మాయి ఆ వ్యాపారం చేసే మేనేజర్నే పెళ్లి చేసుకున్నది. ఆ హాల్లో ఉన్నాయన్నీ ఆమె అయితాయా కావా, మొత్తం ఆమె సొంతం అవుతాయి కదా. అంటే ఇప్పుడు కూడా మనము ఈ సృష్టి అంతా పరమాత్మదే కదా. ఈ సృష్టి మన కొరకే ఇచ్చిండు కదా పరమాత్మను మనము సేవించి ఆయన దరి చేరితే ఈ జగత్తంతా నీదవుతుంది కదా. మరి పరమాత్మను కోరుకుంటే నీకు లోటేమున్నది? నువ్వు రాకముందు కూడా ఈ లోకం ఉన్నది,
నువ్వు వచ్చినాక ఉన్నది, నువ్వు పోయినాక కూడా ఉన్నది. నీదంటూ ఈ లోకంలో ఏది ఉన్నది? ఏది కూడా నీది కాదు. పరమాత్మను చేరుకున్నామనుకో, పరమాత్మే నీ సొంతం అయిపోతాడు. ఈ సృష్టి అంతా నీదవుతుంది. కాబట్టి పరమాత్మనే మనం కోరుకోవాలి. కాబట్టి నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారు నన్నే చేరుకుంటారు. అటువంటి జ్ఞానము ఈ 7వ అధ్యాయంలో ఉంది. కాబట్టి దీన్ని చాలా చదివి అర్థం చేసుకొని ఎప్పుడైతే ఆ విధంగా ఆచరిస్తూ ఉంటామో మనము కూడా ఆ ఆనందాన్ని పొందవచ్చు, నిత్యానందాన్ని పొందవచ్చు, పరమాత్మనే పొందవచ్చు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఓం తత్సత్. విఠల సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఈరోజు ఎంతో చక్కని రోజు. అంటే ఎక్కడైతే దేవదేవుని చింతించు దినము అంటే ఇక్కడ ఆ దేవదేవుని చింతన జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎంతో ఆనందమైన దినము. అంటే మనము ఒకటి నేర్చుకోవాల్సింది, గతం లోపట ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఇంకా చేస్తున్నాం. కానీ మన లోపట అహంకారము, అసూయ ఇవి పోతలేవు. ఎందుకు పోతలేవు అంటే మేము 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అన్న భావనే ఉంది. కానీ అందులో ఆ పదార్థం ఏది ఉందో అది దాన్ని గమనిస్తలేము. అది మనం సంపూర్ణంగా గమనించాలి. ఎందుకంటే దైవం చెప్తుంది, నేను అనేది ఎప్పుడు తీసేస్తావో అప్పుడు దైవము నీ మాటకు కట్టుబడి ఉంటుంది. ఏది మాట్లాడినా అది సత్యమై ఉంటుంది. మనము దాన్ని గమనిస్తలేము. ఎందుకు గమనించలేము? అహము ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మనం గమనించకుండా ఉంటుంది. అది చెప్పినా అని మనం అర్థం చేసుకోము. ఎంత చెప్పినా అర్థం చేసుకోము. అంటే అట్లా చెప్పింది అర్థం చేసుకోవాలంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎవరికి ఉంటుందో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఆ ప్రేమ ఎందుకు మనకు లోపల వస్తలేదు? మనం ఇంటి లోపటనే ఓడిపోతున్నాము. బయట ఏమి చెప్పగలుగుతాం? ఇంటి లోపట అందరినీ, తల్లిని, తండ్రిని, గురువును, తల్లిదండ్రులనే ప్రేమిస్తలేమే. మనం ఇక్కడికి వచ్చి సత్సంగంలో ఎన్నో చెప్తున్నాం. కానీ ఇంటి లోపల ఉన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టి బిడ్డ అంటే కట్టబడి చెప్తున్నాం. దాన్ని ఇడిచిపెడుతున్నాం, దీన్ని పట్టుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి ఎన్నో ఉపన్యాసాలు ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఇంట్లో గెలిచి రచ్చ గెలాలి. మనము ఫస్ట్ ఇంట్లో గెలాలి. బయట ఎన్ని చెప్పినా అని సున్నా. ఇంట్లో ఎప్పుడు గెలుతావో అన్నీ గెలిచినట్టే. అలా గెలాలని మనం అందరము గురుదేవుని దగ్గర కోరుకున్నాం. బొంబాయి వాళ్ళు ప్రతిరోజు అంటే పెద్ద స్వామి ఉన్నప్పుడు ధ్యానం చేసి వాళ్ళు తరించిరట. మనము ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటుంది. ఎందుకు? మన లోపల అహం ఎందుకు పోతలేదు? మంచి విషయాలకు వచ్చినప్పుడు అది మంచిని గమనిస్తలేమేంది అంటే మన లోపల అహం సంపూర్ణంగా ఉన్నది. అహమును ఎప్పుడు తీస్తామో అప్పుడు ఆ జ్ఞానము, ఆ రత్నము మనకు బయటపడుతుంది. ఇది ప్రతి తండ్రి, ప్రతి తల్లి గమనించాలి. అహమును ఎవరు విడతారో బ్రహ్మము తెలుస్తుంది. నేను అనే బ్రహ్మము వాళ్ళకు బోధపడుతుంది. అందరము అలా ధ్యానం చేస్తూ గురుగారు చెప్పిన మాటను శిరస వహిస్తూ తల్లిదండ్రులను, అత్తమామలను అందరినీ ప్రేమ కొద్దీ ఆప్యాయతో పలకరించడం అభ్యాసం చేయాలి. అంటే అప్పుడప్పుడు అందరికీ కోపం వస్తుంటుంది. కానీ ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే అందరం ఆనందంగా జీవనం గడుపుతాం. ఇటు ప్రపంచం గడుపుతాం, అటు పరమాత్మ రెండింటిని జయించవచ్చు. మనం ఖచ్చితంగా ఇట్లా జయించదాలని ఆ గురుదేవుని ముంగట కోరుకుందాం. సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ. 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 ఓం నమో
ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ. ఓం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంఘపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురా సురగణాః దేవాయ తస్మై నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఒక చిన్న భజన. హే ఘనశ్యామ వేణుగోపాల, హే ఘనశ్యామ వేణుగోపాల, నందనందనానంద గోపాల, నందనందనానంద గోపాల, హే ఘనశ్యామ వేణుగోపాల, హే ఘనశ్యామ వేణుగోపాల, నందనందనానంద గోపాల, నయన మనోహర నటవరలాల, నయన మనోహర నటవరలాల, ఆవో సుందర శ్యామ గోపాల, హే ఘనశ్యామ వేణుగోపాల. మనము భగవంతుని యొక్క శిష్యులం కావాలంటే మన భగవంతునికి ఒక భక్తులమై ఉంటే చాలు. మన్మనా భవ మద్భక్త మజ్జాజీ మాం నమస్కరు మామే వశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మనము నాయందే చిత్తం స్థిరంగా నిలుపుము, నా భక్తుడు కమ్ము, నన్నే పూజింపుము, నాకే భక్తితో నమస్కరింపుము. ఇట్లు చేసినచో నీవు నన్నే పొందగలవు, నీవు నాకు అత్యంత ప్రియుడవు. ఇది యథార్థంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. భగవంతుడు మనకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు, మన భక్తులం కావడమే మన విధి. అలాగే అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనం ఎల్లప్పుడూ భగవంతుని చింతన చేస్తూ ఉంటే భగవంతుడే మనని యోగక్షేమాలు ఆయనే చూస్తుంటాడు. హరి ఓం తత్సత్. అందరూ నిటారుగా కూర్చోండి. ఓంకారాన్ని 3 సార్లు ఉచ్చరించాలా, నాతోటి పాటు అనండి. హరి ఓ హరి ఓ హరి ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం
సత్యానంద ఋషి పర్యంత వందే గురు పరంపరాం సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణి నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిని హరి ఓం. భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి పాద పద్మములకు నమస్కరిస్తూ వశిష్ఠ పీఠాధిపతులు శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామి చరణాలకు ప్రణమిల్లుతూ ప్రస్తుత పీఠాధిపతులు శ్రీహరి తీర్థస్వాముల వారి చరణాలకు నమస్కరిస్తూ మరియు విరజానంద తీర్థస్వామి పాదములకు నమస్కరిస్తూ ఆసనులై ఉన్న మాతలకు స్వాములకు నమస్కరిస్తూ మరియు మీ అందరిలో వెలుగుచున్న ఆ పరంజ్యోతి భగవాన్కు నమస్కరిస్తూ ఈరోజు 498వ సంచార సత్సంగము. ఇది అక్టోబర్ 1984 సంవత్సరముల మెట్పల్లిలో ప్రారంభమైంది. నేటికి దాదాపు 52 సంవత్సరాలు అవుతున్నది. 42 సంవత్సరాలు అవుతున్నది. స్వామి యొక్క అనుగ్రహం చేత భగవానుల యొక్క ఆదేశానుసారము ఇది మెట్పల్లిలో ప్రారంభించబడింది. భూమానంద స్వామి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన 200 సంచార సత్సంగం వరకు రామకృష్ణ టీచర్ స్వామి వారు రామకృష్ణ టీచర్ మరి కరీంనగర్ నుండి వారి ఆధ్వర్యంలో 200 సంచార సత్సంగము ఆర్మూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రామకృష్ణయ్య టీచర్ గారు వారు గంభీరపురంలో ఈ ప్రాంతం వారు ఇంతకుముందు ఫోన్లు అవి ఏం లేకుండే కారెట్ రాసి వారి సేవ కృప చాలా పెద్దది. అన్నిటికంటే భూమానంద స్వామి మరియు రామకృష్ణ టీచర్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిరాఘంటంగా 200 సంచార సత్సంగం వరకు చేరింది. మరియు 300 సంచార సత్సంగం బాల్కొండలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద కార్యక్రమం నిర్విరాడంగా ఆటంకం లేకుండా భక్తుల అనుగ్రహం చే మీ అందరి అనుగ్రహం చేత ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు అనుకుంటేనే కార్యక్రమం జరుగుతుంది. భక్తులు లేకుంటే ఏమి కార్యక్రమాలు జరగవి. మనం అందరం అనుకొని భగవంతుని యొక్క ఆశీర్వాదం వలన అనుగ్రహం వలన గురుదేవుని అనుగ్రహం వలన వారు అనుగ్రహం మాకు దొరికింది కాబట్టి మనం ఈ సత్సంగ కార్యక్రమంలో పాల్గొనుకున్నాము. పోయిన నెలలో 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో మనము చదివాము. అందులో సన్యాసుల యొక్క ఏ విధంగా ఉంటారు, వారు ఏ విధంగా కర్మ చేసినా వారికి అడ్డదు. పాప పుణ్యాలు ఎక్కడున్నాయంటే మన చేతుల్లోనే ఉన్నాయి. మనము పుణ్యం చేసుకుంటే అది లిఖించబడుతుంది, పాపం చేసుకున్నా అది లిఖించబడుతుంది. కొందరు ఎక్కువ, కొందరు తక్కువ, కొందరు ధనవంతులు, కొందరు బీదవాళ్ళు ఏ విధంగా ఉంటారంటే మనం పూర్వజన్మ సంపర్కం వలన ఈ జన్మ వస్తుంది. పోయిన జన్మలో పాప పుణ్యాలు మన వెంట వస్తాయి. ఆ వచ్చిన పాప పుణ్యాలతోనే ఈ జన్మలో మనము సుఖాన్ని అనుభవిస్తాము, కష్టాన్ని అనుభవిస్తాము. కాబట్టి కర్మ ముఖ్యమైనది. సన్యాసులు యోగులు కర్మలు చేసిన వారికి వారు చేసిన కర్మను భగవంతునికి అర్పణ చేస్తారు. మనం కూడా చెడు కర్మ చేయకుండా కానీ ఎవరిని కష్టపెట్టకుండా కానీ
ఎవరిని బాధ పెట్టకుండా కానీ వాళ్ళను ఏమి కూడా అనకుండా నిష్కాపటముగా మన కర్మ చేస్తూ, అది స్వామి నీ అనుగ్రహంతో మేము చేశాము ఈ కర్మ, మాకు ఏమంటద్దు, నీ యొక్క నామస్మరణ చేస్తూ జీవనాన్ని సాగిస్తామని చెప్పి అనుకోవాలి. అనుకుంటేనే జీవితము సక్రమంగా జరుగుతుంది. వచ్చే జన్మలో కూడా మనము భగవంతుని అనుగ్రహం చేత మానవ జన్మనే వస్తుంది. పాపం చేయకూడదు. పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే మంచి పనులు చేస్తూ, మంచి కార్యక్రమాలు సత్సంగాలకు వస్తూ, సద్గురి సేవలో తరించాలి. తరించుతేనే అప్పుడు మనం జీవన్ముక్తం అయిదాము. ధ్యానం చేయమన్నారు. ధ్యానం కూడా ఉదయం లేచిన తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం ఎప్పుడు చేయాలి? 6 గంటల నుంచి 7 గంటలు 7:30 గంటల మధ్యలో చేయాలి. చేస్తే ఉదయం పూట మనసు పరిపక్వంగా ఉంటాయి. ఇంకా 5 గంటలకు లేస్తే అది వారికి పాదాభివందనాలు. 5 గంటలకు లేస్తే నీ సూర్యోదయానికని ముందే చేయాలి. అసలు మంచం పండుకునే మంచం నుంచి లేస్తూనే భగవంతుని నామస్మరణతో లేవాలి. నువ్వు స్నానం చేసినవా, ముఖం కడుక్కున్నావా, ఏముండదు. పవిత్రంగా ఉంటే మనసు అవి పవిత్రంగా ఉంటుంది. భగవంతుని నామస్మరణ చేస్తూ హరే రామ హరే కృష్ణ అనుకుంటా లేచి భూదేవికి నమస్కారం చేయాలి. మనము ఎటు పోయినా కానీ, ఇంట్లో నుంచి బయట వెళ్ళినా కానీ, మనము ఇంట్లో దేవునికి నమస్కరిస్తూ బయటకు వెళ్ళాలి. ఏం మనకు ఆటంకాలు ఏర్పడవి. ధ్యానం గురించి ఒక పర్యాయం ఇనమరుగు ఆశ్రమానికి ఒక భక్తుడు వారం రోజులు అక్కడ ఉండి, స్వామి నాకు ధ్యానం కుదురుతలేదు, ఏం చెయ్యాలని చెప్పి భగవంతుని సత్యానంద మహర్షుల పాదపద్మాలకు పడి నమస్కరిస్తాడు. బాబు అట్లా కూర్చో అని చెప్పి అటు చూడు, ఆ కిటికీలో ఒక దోమ ఈగ ఉంటుంది. ఆ ఈగ ఏ విధంగా బయటకు వెళ్ళటానికి ప్రాకులాడుతున్నదో అట్లే కొద్దిగా సేపు ప్రయత్నించి అది బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే మన మనస్సు కూడా పవిత్రంగా ఉండాలంటే భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ సత్వగుణము రజోగుణాన్ని అదుపులా పెట్టుకున్న వాడే మహాయోగి, మహా సన్యాసి. ఎప్పుడు మనం సత్వగుణమునే ఉండాలి. సత్వగుణం ఉండాలంటే మన శరీరం శుద్ధిగా ఉండాలి. మన శరీరం శుద్ధిగా ఉండాలంటే మన నోరు శుద్ధిగా ఉండాలి. నోరు శుద్ధిగా ఉంటే మనస్సు శుద్ధి అవుతుంది, పరిపక్వం అవుతుంది. మనస్సు మనం మాయ ఆవరించి ఉంటుంది. మనస్సులు మాయ నుంచి పోవాలంటే దాన్ని బుద్ధికి అనుసంధానం చేసుకోవాలి. ఏ పని చేసినా కానీ మనస్సు చంచలమైనటువంటిది. మనస్సు కోతి వంటిది. కోతి పిచ్చి పడితే అది గంతులేస్తుంది, దానికి కళ్ళు తాగిస్తే ఇంకా గంతులేస్తుంది. అట్లనే మనస్సు కూడా పరిపరి విధాల ఇది చెడు అని తెలుసు కూడా అటు వెళ్తుంది. అప్పుడు వెళ్ళినప్పుడు మనస్సుతో అనుసంధానం చేసుకోవాలి. నేను ఈ పని చేస్తున్నా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ పని చేస్తున్నప్పుడు ఇది మంచిదా, ఇది చెడ్డదా మనకు ఆత్మ చెప్తుంది. దండం పెడతా సంజ్ఞలు స్వాములకు ఇవ్వండి. అయ్యో ఒక్కొక్క సన్యాసి కూడా అయితే మనసు పరిపక్వంగా ఉంటేనే మనము ధ్యానం కుదురుతుంది. కాబట్టి సత్వగుణాన్ని అవలంబించాలి. ధ్యానం కుదరాలంటే సాధన చేయాలి. మెల్లమెల్లగా ఏదైతే ఈగ తిరుగుతూ 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 బయటకు వెళ్ళిపోయిందో మన మనస్సును కూడా పరిపక్వత చేసుకోవాలంటే, మనస్సు నిశ్చలంగా ఉండాలంటే సత్వగుణాన్ని అలవాటు చేసుకోవాలి. మాంసాహారము సేవించకూడదు, మద్యపానము సేవించకూడదు. అప్పుడు మనసు మన అదుపులో ఉంటుంది. ఇవి కామక్రోధాలను, మధుమోహాలను మనకు పెంచే అవకాశము ఈ మాంసాహారంలో ఉంటుంది.
శాకాహారము 3 గంటలలో జీర్ణమైతే మాంసాహారం అరగాలంటే 24 గంటలు అవుతుంది. ఆ శరీరం నుండి వాసన పడితే ఆ శరీరం ఎంత అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి ఉదయం లేచిన తర్వాత ధ్యానానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు జ్ఞానయోగములో ఈ ఆత్మ సంయమ యోగములో ఇవన్నీ చెప్తూ మనిషి జ్ఞానవంతుడు కావాలి, నన్ను తెలుసుకోవాలి. నన్ను తెలుసుకున్నప్పుడే నీ నిజమైన భక్తుడు అవుతావు. పాలాలలో వెన్నె ఏ విధంగా చిలికితే వెన్నె తయారవుతుందో ఆ విధంగా నన్ను గురించి నా స్మరణ చేస్తేనే మనసు నిశ్చలంగా ఉంటుంది. ప్రతి సమయంలో ఏ పని చేస్తూ కూడా ఆకిలి నూకేటప్పుడు కూడా హరే రామ అనాలి. ఏ పని చేసినా హరే రామ హరే కృష్ణ ఓం నమ శివాయ తోని మొదలు పెడితే ఆ రోజు దినంతా శుభం జరుగుతుంది. కాబట్టి ఈ భగవంతుని తెలుసుకోవాలంటే నామస్మరణతోనే త్రేతాయుగములో కృతాయుగములో తపస్సు చేత, త్రేతాయుగములో యజ్ఞయాగాదుల చేత, ద్వాపార యుగములో యజ్ఞయాగాల చేత, కలియుగములో నామస్మరణ చేతనే జీవితము పరిపక్వత అవుతుంది. కాబట్టి ఏ పని చేసినా ఇంకోళ్ళకు చెడు చేయకు, అపకారం చేయకు, వాళ్ళు ప్రేమతో చూడు, అప్పుడే మనం సత్వగుణం అలవాటు అవుతుంది. శాకాహారమే భుజించాలి. నా ఈ కామ క్రోధ మదమాచార్యాలు మన నుంచి తొలగిపోవాలంటే భగవంతుని యొక్క నామస్వరతనే తొలగిపోతాయి. దేన్ని తెలుసుకుంటే ఇంకోటి లేదో అదే ఈశ్వరేచ్ఛ. ఈశ్వరుణ్ణి మనం అనుగ్రహంతో మనము పండుకుంటప్పుడు మన జీవాత్మ సూక్ష్మ శరీరము కారణ శరీరం అని 2 ఉంటాయి. సూక్ష్మ శరీరము ఏ విధంగా ఉంటాయంటే మనం పండుకుంటప్పుడు మన కళ పడుతుంది. ఆ కళలో వాళ్ళు బాగా కొట్టినట్టు అనిపిస్తుంది, ఏడుస్తాము, తెలివైతుంది, మనకు ఏ బాధ అనిపించదు, మంచిగా సుఖం ఉన్నట్టు అనిపిస్తుంది. లేచి కష్టం ఉన్నా కానీ సుఖం ఉన్నట్టు అనిపిస్తుంది, మనకు ఏం లేదు. కాబట్టి పడుకుంటప్పుడు ప్రతి ఒక్కరూ పరమాత్మలో లీనమవుతారు. అది గుర్తుంచుకోవాలి మీరు. నాకు గాఢ నిద్ర పట్టిందంటే అది పరమాత్మలో మనం ఉన్న జీవాత్మ పరమాత్మ అనుసంధానం అయితేనే మనకు నిద్ర వస్తుంది. అనుసంధానం కాకపోతే నిద్ర రాదు. ఏవో చెడు కళలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. కాబట్టి మంచి గాఢ నిద్ర పట్టిందంటే మనం ప్రతిరోజు భగవంతులో లీనమైతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర పట్టకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు నిద్ర పడుతుంది? పడుకుంటప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేస్తూ పండుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా కానీ మంచంపై పడుకుంటప్పుడు ఓం నమ శివాయ అని భగవంతుని జ్ఞాపకం చేసుకొని పండుకుంటేనే మనకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ప్రతి ప్రపంచంలో ప్రతి వస్తువులో భగవంతుడు ఉంటాడు. ఇందు గలడు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెదికిన అందందే గలడు దానవాగ్రిని వింటి అన్నట్టు ప్రతి వస్తువులో ప్రతి చెట్టులో పుట్టలో అన్ని అంతటా భగవంతుడు ఉంటాడు. కాబట్టి మనము అంత్యకాలములో మనకు భగవంతుడు జ్ఞాపకం రావాలి. ఎన్ని పనులు ఉన్నా కానీ, ఎంత అనారోగ్యం ఉన్నా కానీ కొడుకుడు బిడ్డలు ఆలోచన రాకుండా మన మనసు భగవంతునిపై రావాలి. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞంచ ఏ విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. మనము పండుకుంటప్పుడు మరణ సమయంలో ఆ భగవంతుని యొక్క జ్ఞాపకం వస్తేనే మన జీవితాన్ని తరిస్తుంది. వచ్చే జన్మలో మంచి ఉన్నత స్థితిలో జన్మిస్తాము. కాబట్టి అందరము ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ మన జీవితాన్ని కడతెర్చుకోవాలి. మనోహరం మహావరం స్వామి ఉపన్యాసం.
మనోహరం మహావరం స్వామి ఉపన్యాసం మరల రాదు మరవరాదు మనకి అవకాశం మరల రాదు మరవరాదు మనకి అవకాశం మనోహరం మహావరం స్వామి ఉపన్యాసం వినిన చెవులు పండగ వినని చెవులు దండగా వినని చెవులు పండగ వినని చెవులు దండగా వేదికపై స్వామి ఉపన్యాసించుచుండగా వేదికపై స్వామి ఉపన్యాసించుచుండగా మందహాస వదనముతో స్వామి పలుకరించగా మందహాస వదనముతో స్వామి పలుకరించగా ఇనమడుగు సారథి మోక్షానికి వారధి ఇనమడుగు సారథి మోక్షానికి వారధి హరి ఓ సత్య భగవాన్ మా అందరు ప్రోత్సహించిన వచ్చినందుకు వారికి ధన్యవాదములు. ఇప్పుడు మాతాజీ శారదా మాతాజీ వారు తమ సందేశం 15 నిమిషాలు కొనసాగించవలసిందిగా కోరుచున్నాను.